నమస్తే అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం 2013 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2019 అయిపోయింది, 2024 మళ్ళీ అధికారంలోకి వచ్చింది. గత 2014 అధికారం కాకుండా 2019 వేరే వ్యక్తులకు వెళ్ళిపోయిన తర్వాత 2024 అధికారం వచ్చింది. కాబట్టి ప్రజల విధి విధానాలు గమనించండి, ప్రభుత్వ అధికారం ఏ విధంగా పనిచేస్తుందో గమనించండి. మీ దగ్గర ఉండే రాజకీయం, మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎంపీలు ఏ విధంగా ప్రజలకు చేయుతగా ఉండారు, అండగా ఉండారు అనేది కూడా ఆలోచన చేయండి. ఎక్కడ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా ఎట్లా అంటే అట్లా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాలన సాగించే విధంగా చేస్తే ఎప్పటికైనా కూడా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండకుండా జాగృతిలో రాష్ట్ర ప్రభుత్వం మంచి అభిప్రాయాలతో ముందుకు రావాలి. ఇబ్బందులు లేకుండా ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం.